ఎలా ఉందండి? చాలా చాలా బాగుంది. అందరూ చూసి కూకొని చూసి అట్లా ఫిలము కొత్తగా హీరో చాలా నచ్చింది. మంచిగా మూవీ చాలా బాగుందండి. అందరూ చూడండి. చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మంచిగా ఉంది. అందరూ సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. ఇప్పుడు ఎలాగంటే ఒకసారి యాక్టింగ్ హీరో కొత్తగా చేశారు, ఇది కొత్త సినిమా అనేసి అనుకోకుండా ఎన్నో సినిమాలు చేస్తే మనకు యాక్టింగ్ ఎలాగైతే పర్ఫెక్షన్ వస్తుందో అలాంటి పర్ఫెక్షన్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సూపర్ సినిమాలో ఉంది. సూపర్. కళ్యాణ్ గారు చాలా సూపర్గా ఉంది. కొత్త హీరో ప్లస్ స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది. నాకైతే ఒక డిఫరెంట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందండి. ఎలా ఉంది మేడం? బాగుంటుంది. అమేజింగ్ హీరో టాప్ దీంట్లో పోతాడు. నెక్స్ట్ పిక్చర్ రావాలా, నెక్స్ట్ 2 వచ్చే వస్తుంది గ్యారంటీ. మూవీ చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో వచ్చి చూసేటట్టుంది మూవీ. ఫైటింగ్, యాక్టింగ్, హీరోయిన్ వచ్చి యాక్టింగ్ చేస్తుంది. చాలా బాగుంది. వేగా ఆకాష్ చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది మూవీ. చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సైకోయిజం ఇలాంటి ఫ్యామిలీగా కూర్చొని చూసే అంత వల్గారిటీ సీన్స్ ఏమి లేవు. చాలా క్లీన్ కట్ గా ఉంది అనమాట. చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని, విజువలైజేషన్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు. డైరెక్టర్ సార్ ఏదైతే అనుకున్నారో అదే వచ్చింది మూవీలో. చాలా బాగుంది చూడడానికి. అందరూ వచ్చి ఫ్యామిలీతో చూడండి. సహా కుటుంబాల సినిమా చూసి వచ్చాను. సో హైలైట్ ఆఫ్ ద సినిమా స్టోరీ. సో బాగా సో వెరీ గుడ్ స్టోరీ, ఫ్రెష్ లైన్. అండ్ అనదర్ హైలైట్ ఈస్ రామ్ కిరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది. డ్యాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ మ్యూజిక్ ఆల్సో వెరీ గుడ్. సో బాగా చేశారు. దిస్ టైప్ ఆఫ్ మూవీ హ్యాస్ టు కమ్. సో తెలుగు ఆడియన్స్ దే ఆర్ సీయింగ్ ద మూవీస్ ఇన్ డిఫరెంట్ మూవీస్. బట్ ఫ్యామిలీగా they have listened to a lot of family movies. So again, Telugu audience will come back with this Saha Kutumbam. Thank you so much. Watch the movie with your family. ఇప్పుడే చూసి వచ్చామన్న సాదా కుటుంబం సినిమా. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్ట్ గా అయితే యాక్టింగ్ ఎరగదీస్తారు సార్. మీరైతే రాము గారు కూడా యాక్టింగ్ అబ్బబ్బా ఏం చేశారు సార్. చూస్తుంటే ఇంకొక చూడాలని కంపల్సరీగా ఫ్యామిలీ చూడవలసిన సినిమా ఇది. అబ్బా సార్ మీ గురించి చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు సార్. అంత బాగా చేశారు సినిమా. హీరోయిన్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ యాక్టింగ్ ఎరగదీస్తారు. మొత్తం అందరూ కంపల్సరీగా సినిమా చూడవలసిన సినిమా. సహా కుటుంబం నా అనే సినిమా చూశాను భయ్య. సినిమా చాలా బాగుంది. సినిమా ప్రమోషన్స్ అన్నప్పుడే చెప్పాను సినిమా ఖచ్చితంగా హిట్ కొడతానని. అన్నట్టే చెప్పిన మాట ప్రకారం సినిమా హిట్ కొట్టింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 31st రోజు నిజంగా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఏ సినిమాకి వెళ్ళాలా ఏంటన్నా ఒక టెన్షన్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక మంచి సినిమా వచ్చిందండి సహా కుటుంబం అనే మూవీ. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అండి. అంటే చాలా మందికి ఇండ్లలో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ అనేది కొంతమందికి ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఉంటారు. వాళ్ళందరి కోసం ఒక మంచి ఎగ్జాంపుల్గా ఒక మంచి స్టోరీ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. సార్ చెప్పాను కదా ఆ రోజు ఇట్టు కొడతారని, అన్నట్టే ఇట్టు కొట్టారు. సినిమా చాలా బాగుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కానీ, డైలాగ్ వర్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన స్టోరీని, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. స్టోరీ ఎంత బాగుందో హీరో కూడా అంతే బాగా యాక్ట్ చేశారండి భయ్యా. చాలా బాగుంది సినిమా. ఒక మంచి ఫ్యామిలీకి ఒక మంచి చక్కటి మెసేజ్ తోటి, ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మీరు వచ్చారు. తెలుగులో చాలా మంది చాలా సినిమాలు వస్తాయండి. హీరోలు చాలా మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఒక ఫ్యామిలీ హీరో అనే వారు ఖచ్చితంగా చెప్తున్నారు భయ్య. ఒక్కరు కూడా సరిగ్గా లేరు. ప్రతి సినిమా చూసుకున్నా ఏదో హీరో ఏదో అంటే ఒక స్మగ్లింగ్ గురించో లేకపోతే దేని గురించో చాలా అంటే లవ్ గురించి కానీ సినిమాలు ఉన్నాయి. కానీ ఫ్యామిలీ గురించి మాత్రం ఒక అద్భుతమైన స్టోరీ మాత్రం ఇంతవరకు రాలే. ఒక అద్భుతమైన ఫ్యామిలీ హీరో అయిపోయారు భయ్య. తెలుగు ఇండస్ట్రీకి ఫ్యామిలీ హీరో దొరికాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది భయ్య, నిజంగా చెప్తున్నా కదా. 31st రోజు మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ రోజు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి న్యూ ఇయర్ కి ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఫ్రీ అయిపోతారు. కానీ ఫ్యామిలీ మూవీ కోసం చూసే వాళ్ళకి ఫ్యామిలీ కామెడీ అన్న ఫస్ట్ మీరైతే ఒకసారి ఫ్రేమ్లోకి వస్తారా?
మీరైతే అన్న ఎరగొట్టారన్న. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో మెయిన్ గా చాలా మంది ఫ్యామిలీకి దూరంగా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరి హార్ట్లు కూడా మీరైతే టచ్ చేశారు. మెయిన్గా ఇక్కడ మీరు క్యామియో చేయించారు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు కామెడీ అవ్వచ్చు, ఇంకా మీ ఎలివేషన్స్ అవ్వచ్చు, మీరే మీ డ్యాన్స్ చెప్పొచ్చు. ఆ సాంగ్స్ సార్ మీరు అసలు ఎట్లా చేశారో కానీ ఆ సాంగ్స్ అవ్వచ్చు, ఆ రాసిన విధానం అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే పక్క టచ్ అయిపోద్ది. ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మాత్రం ఈ సినిమాలో మాత్రం మిస్ చేయకండి. ఈ 31st ఈ న్యూ ఇయర్కి మాత్రం ద బిగ్గెస్ట్ మనకైతే మంచి సినిమా ఇచ్చారన్న. మీరందరూ హార్ట్ కూడా కదిలించారు. ప్రతి ఒక్కరు కూడా మీరైతే మిస్ చేయకండి. ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ అవ్వండి. మెయిన్గా కామెడీ కూడా అదిరిపోయింది. ఇంకా చూసుకుంటే మనకి పెద్ద స్టార్స్ అందరూ కూడా ఇక్కడ మెయిన్గా బ్రహ్మానందం గారి కామెడీ అయితే చూసుకోవచ్చు. అదైతే నాకైతే పిచ్చిగా నచ్చింది అనుకోవచ్చు. ఆ వాస్ట్ జరిగిన సిచ్యువేషన్ అవ్వచ్చు, ఇంకా మనకి అందరూ సాంగ్స్ అవ్వచ్చు, ఎలివేషన్స్ అవ్వచ్చు అదిరిపోయినాయి. మరి మీరు మాత్రం మిస్ చేయకుండా ఈసారి ఒకసారి వచ్చి అయితే చూడండి. మీ అందరూ కూడా హార్ట్కి అయితే టచ్ అయిపోతే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూమెంట్ అయితే మాకు అయితే అందించారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశానన్న సపోర్ట్ మనం సినిమా చాలా బాగుంది. సినిమా చూసాము, చాలా సినిమాలు చూసాము. ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా చూపించారన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న, డ్రామా మూవీ అన్న. ఖచ్చితంగా చెప్తున్నా January 1st రిలీజ్ అయ్యింది అన్న సినిమా. అన్న అందరూ కూడా రావాలన్న థియేటర్కి. హీరో గారు మాత్రం ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు అన్న. నేచురల్ యాక్టింగ్ చేశారన్న. ఫైటింగ్ మాత్రం ఎవరు తీశారన్న, మామూలు లేవన్న ఫైటింగ్. నేచురల్ గా మన ఊర్లో ఎలా కొట్టుకుంటారో ఎలా తప్పుకుంటారో ఆ ఊర్లో ఉన్న చూపించారన్న. నిజంగా సూపర్ అన్న, మామూలు లేదు. ఇంకా రాజారావు గారి క్యారెక్టర్ అయితే ఇంకా తిరగలేదు. ఇంకా రచ్చరవి గారి క్యారెక్టర్ కానీ ఇంకా అన్ని క్యారెక్టర్లు కూడా బాగున్నాయి అన్న. డైరెక్టర్ గారు మాత్రం స్క్రీన్ ప్లే అదలు కొట్టారన్న. స్క్రీన్ ప్లే ఎలా తీశారన్న, మామూలు లేదన్న స్క్రీన్ ప్లే మాత్రం. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పుకుంటే మణి శర్మ గారి మ్యూజిక్ అంటే మామూలు ఉండదు. చాలా సినిమాలు చూసాం. మ్యూజిక్ మామూలు చింపేశారన్న. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. చెప్తున్నా కదా, ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఒక లెవెల్లో ఉందన్న. లాస్ట్ మాత్రం క్లైమాక్స్ మాత్రం సినిమా చూడాలన్నా. క్లైమాక్స్ మాత్రం సినిమా చూడకపోతే మీకు ఏం అర్థం అవుతుందన్నా. దయచేసి మాత్రం మీరు సెల్ ఫోన్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో చూస్తే అర్థం అవుతుందన్నా. థియేటర్కి వచ్చి సినిమా చూస్తే మీకు అర్థం అవుతుందన్నా. మీరు చూడండి, 10 మందికి చెప్పండి. ఇలాంటి సినిమాలు ఎప్పుడు సంక్రాంతికి శివరాత్రికి వస్తాయి, కానీ మనకి January 1st వచ్చింది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా మాత్రం అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడే సా కుటుంబానం అనే సినిమా చూసానన్న. ఒక కొత్త సంవత్సరం రోజు ఒక కొత్త సినిమా చూసినా ఇంతవరకు ఇలాంటి ఒక మంచి సినిమా అయితే నేను చూడలే అన్న. నిజంగా చెప్తున్నా సార్. ఒక్కసారి ఉదయ్ శర్మ సార్ గారు, డైరెక్టర్ గారు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటర్ మొత్తం సారే. హీరో గారు ఎంత కుమ్మేస్తారు ఈ సినిమాలో, డైరెక్టర్ గారు కూడా అంతే కుమ్మేస్తారు. నిజంగా చెప్తున్నాను. అసలు ఈయన టాలెంట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. ఈ కొత్త సంవత్సరం రోజు నిజంగా చెప్తున్నా, మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా లేకపోతే మీ ఇంట్లోతో ఎవరైనా మాట్లాడుకోకపోతే ఈ సినిమా చూడండి. నిజంగా మీ అందరు కలిసి ఉందాం రా అన్నట్టు అందరు కలిసిపోతారు. నిజంగా అంతా బాగుంది సార్. హీరో సార్ ఒక్కసారి అండి సార్. ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు అంటే నేను చూడడం ఫస్ట్ సినిమా సార్ది. సార్ మాత్రం నిజంగా చెప్తున్నా, రామ్ అనే పేరులో ఉంది. నాకు ఒక రామ్ కనిపించిండు, రామ్ పోతినేని సార్లో నాకు కనిపించారు. నిజంగా అసలుకి ఈయన అసలుకి హీరో మెటీరియల్ అంటే ఏం మాత్రం తగ్గేదేలే. 100%. ఒక ఫైటింగ్ చూడు, ఒక డాన్స్ చూడు, అసలుకి ఏం చూసినా సరే వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు. ఇట్లాంటి హీరో మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మనం చేసుకున్న గర్వ కారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకా నిజంగా చెప్తున్నా సార్, ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ గారు మేఘా ఆకాష్ గారు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. మనం ఇంతకుముందు పాత సినిమాలు చూసాము చాలా, కానీ ఈ సినిమాతోని మేడం గారు అయితే ఇంకో మెట్టెక్కేశారు. అందాల బొమ్మలా ఉంది ఈ సినిమాలో మాత్రం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనము యాక్టర్స్ గురించి చూస్తుంటే బ్రహ్మానందం గారు సార్ అయితే మళ్ళీ ఒకసారి కనిపించారు. నిజంగా ఒక దేవుడి దర్శనం లాగింది ఆయన చూసుకుంటుంటే. ఇంకా మన చాలా మంది ఉన్నారు అసలుకి. నిత్యశ్రీ గారైనా సరే చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది చాలా ఇరగా తీశారని చెప్పుకోవచ్చు. సినిమాలో 100%కి 100% ఇచ్చారు. ఇంకా మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ అయితే నాయన వేరే లెవెల్ అనిపిస్తుంది. ఒక డిఎస్పీని ఒక ఇంతమందిని మనం చూసాం, కానీ ఈ సార్ అయితే వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా సార్, ఆ సాంగ్స్ కి ఆ ఫైట్ కన్నా దేనికైనా సరే అంత బేస్ ఇవ్వడం అనేది ఏదైనా సరే సార్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు ఒక కొత్త సంవత్సరం రోజు ఒక కొత్త సినిమా చూసినామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవాలనుకుంటే సహ కుటుంబాన అంటే కుటుంబంతో కలిసే చూసే సినిమా అని చెప్పేసి మరొకసారి చెప్తున్నా. ఎవ్వరు మిస్ కాకండి. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం రోజు ఒక కొత్త సినిమా చూడండి, రోజుని మంచి చేసుకోండి. ఇప్పుడే సకుటుంబాన ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూశాను. న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూశాను. సో చాలా పెద్ద యాక్టర్లు, బ్రహ్మానందం గారు, సత్య గారి కామెడీ కావచ్చు, రచ్చరవి గారు కావచ్చు. సో అన్న అయితే మీకు కంగ్రాచులేషన్ అన్న. అన్నకు కూడా అల్లు అర్జున్ అంటే ఇష్టం. సో నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. నిజంగా డాన్స్ చిత్త కొట్టేసిండు. నిజంగా ఫస్ట్ సినిమాకి ఇంత మంచి డాన్స్. ఫస్ట్ హాఫ్ లో అల్లు అర్జున్ అంటే అస్సలు తగ్గేదేలే. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ యాక్టింగ్ అయితే, సెకండ్ హాఫ్
చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు సో స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. సో చాలా బాగా తీశారు, మంచి ఫీచర్ ఉందండి మీకు. సో ప్రతి ఒక్కరు అంటే ఈ మధ్య కాలంలో థియేటర్కి ఎందుకు వెళ్ళాలండి, మంచి సినిమా లేవంటారు కదా. సో ఈ సినిమాలో చూడండి, రాజేంద్ర ప్రసాద్ గారి ఆ కార్డులో పేరు ఉన్నది. సో ఆ చూడాలి, ఆ పేరు ఎందుకు లేదన్నా దానికైనా చూడాలి మీరు. నిజంగా చాలా బాగుంటుంది. ఎమోషన్ సీన్స్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంత పెద్ద సీనియర్ యాక్టర్ తోని అన్న అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ నిరూపించుకున్నాడు అన్న. యాక్టింగ్ లో కూడా, డాన్సింగ్ లో కూడా. అంటే ఇవి ఈ మధ్య యూత్ డాన్స్ వచ్చే హీరోని ఇంకా ఆదరిస్తారు, అన్నని కూడా చాలా బాగా ఆదరిస్తారు. సో ప్రతి ఒక్కరు కంప్లీట్ చిన్నపిల్లతో ఫ్యామిలీతో వచ్చేసి చూడాల్సిన మూవీ. ఖచ్చితంగా ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళని సపోర్ట్ చేసి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. కంటెంట్ ఉన్న సినిమా, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారని, ఈ సినిమా నిరూపిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా సినిమా అయితే చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఒక మంచి సినిమా అనమాట. న్యూ ఇయర్ రోజు వచ్చింది అనమాట. ఈ సినిమాలో మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు రావాలంటే, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కొంతమందికి ఫ్యామిలీస్ ఉంటాయి, కొంతమందికి ఉన్నా పట్టించుకోరు. కానీ ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు తాగుబోతు ఫాదర్ ఎందుకు అయ్యాడు అనేది చాలా బాగా చూపించారు అనమాట. సినిమా చూస్తున్నంత సేపు ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, బ్రదరు, సిస్టరు, మదరు, ఫాదర్, ఈ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు సార్. ఇలాంటి స్టోరీని ఫ్యామిలీ ఆడియన్స్తో న్యూ ఇయర్ రోజు తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా వెళ్తే ఒక ఫ్యామిలీని తీసుకొని ఆ క్రియేట్ చేసిన విధానం చాలా బాగుంది అనమాట. అన్న ఈ పెర్ఫార్మెన్స్, డైలాగ్స్, డాన్స్ తీశారన్న. డాన్స్ పరంగా అయితే అసలు థియేటర్లోనే అందరూ డాన్స్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కమెడియన్స్ ఉన్నారు, రచరవి ఉన్నారు. సో ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందన్నమాట. అలాగే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా తీశారనమాట. సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి నీట్గా ఆడియన్స్ ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలని చాలా కసితో తీశారనమాట. సో విజువల్స్ పరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ అన్నీ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. ఏదో చిన్న సినిమా 4 ఫైట్లు 4 కిస్సులు అని కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో చూడాల్సిన సినిమా అనమాట. న్యూ ఇయర్ రోజు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇప్పుడే సకుటుంబం సినిమా చూసినా అన్న. సినిమా అయితే మంచి పండగ రోజు, ఒక పండగ లాంటి సినిమా అన్న. అంటే ఎన్ని రోజులన్నా ఈ లిప్ క్లాక్లు, ఫైటింగ్ ఇవే కాకుండా మంచిగా ఫ్యామిలీ తోటి వెళ్ళి కుటుంబంతో సహా ఎంజాయ్ చేయగలిగే సినిమా ఏదన్నా ఉందంటే ఇదే మూవీ అన్న. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గా మన అన్నగారి గురించి మాట్లాడాలి అన్న. మీ యాక్టింగ్ ఒకటైతే మీ డాన్స్ కి నేను ఫిదా అయిపోయినా అన్న. మెయిన్లీ ఆ ఫస్ట్ సాంగ్ లో మీరు ఫ్లోర్ స్టెప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా అన్న. ఇండస్ట్రీకి కొత్త డాన్స్ వచ్చిన హీరో వచ్చేసాడన్న. సో కంగ్రాట్స్ అన్న. నెక్స్ట్ మూవీలో ఇంకా దీనికి మించి డాన్స్ కావాలి, దానికి మించి యాక్టింగ్ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మెయిన్లీ నువ్వు బిఎడ్ లుక్ లో ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ మీ సాఫ్ట్వేర్ లుక్ లో ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అక్కడే మన ఇక యాక్టర్ ని ప్రూవ్ చేసుకున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్, కొరియోగ్రాఫర్ ఎవరో కానీ చాలా బాగా చేశారన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో మనం పెట్టిన 100 రూపాయలు 150 రూపాయలు ప్రతి ఒక్క రూపాయి వర్త్ అన్నట్టే మనకు అనిపిస్తుంది. సో పండగ రోజు ఒకటే మాట చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇంత మంచి సినిమా చూడకుంటే అది మీ కర్మ. అన్న దీనికి మెయిన్ పిల్లర్ అన్న మన డైరెక్టర్ గారు ఉదయ్ గారు. సో సార్ మీరు ఇలాంటి కథలు రాసుకోవడం ఒకటైతే దాన్ని ప్రాపర్ గా మనకు అందరికి అర్థమయ్యేటట్టు ఎగ్జిక్యూట్ చేశారు. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి కొత్తలు రావాలి. సో అలాంటప్పుడే ఆర్టిస్టులు వస్తారు అండ్ అందరూ వస్తారు. సో మంచి సినిమా తీసినందుకు, మంచి రోజు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్ అన్న. ఎందుకంటే ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్.